హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో ఆషాఢం స్పెషల్ వాకాయ పప్పు అయితే చేసి చూపిపోతున్నానండి. ఆషాఢం ఎందుకు అన్నానంటే మనకి ఓన్లీ ఆషాఢ మాసంలోనే ఎక్కువగా తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి కాబట్టి వాకాయలు ఖచ్చితంగా తెచ్చుకొని పప్పు అనేది అస్సలు మిస్ చేయకండి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. వాకాయలని మన హెల్త్ కూడా చాలా మంచిది. ఒక కప్పు కందిపప్పు తీసేసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటారో అదే కప్తో 1.5 కప్స్ అన్నా లేకపోతే 2 కప్స్ అన్న వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. పప్పు అనేది నానిన తర్వాత దాంట్లో మీ ఘాటుకు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫస్ట్ ఒక 2 విజిల్స్ రానివ్వండి. పప్పు అనేది ఇలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వాక్కాయలు కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా కుక్ చేసుకుంటే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అండ్ మెత్తగా ఉడుకుతుందండి పప్పు అనేది. ముందే కనుక మనం వాక్కాయలు వేసుకున్నట్టయితే వాక్కాయలో కొంచెం ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి పప్పు అనేది కొన్నిసార్లు ఉడకడానికి ఛాన్స్ ఉండదండి. అందుకోసం మనం తర్వాత వేసుకోవాలి వాక్కాయలు అనేది. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు వాక్కాయలు అయితే మంచిగా వాష్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే కట్ చేసుకోవాలి. వాక్కాయలకి లోపల సీడ్ ఉంటుందండి, చూసుకొని సీడ్ లేకుండా వేసుకోవాలండి. సీడ్ ఉన్నట్టయితే మళ్ళీ పప్పు మనకి వగరొస్తుంది. చిన్న చిన్నగా ఉంటాయండి గింజలు, అంతే లోపల గింజలు తీసేయండి. ఆ గింజలు మాత్రం ఖచ్చితంగా. సో చూడండి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. పప్పు అనేది ఉడికిన తర్వాత దాంట్లో మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటారో అదే కప్పుతో అయితే ముక్కలు వేసుకోవాలండి. అప్పుడే మనకి పులుపు అనేది బాగుంటుంది, పప్పుకి రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడైతే చిన్న గ్లాస్తో 1 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి. ఇక్కడేమో 1 స్పూన్ ఏమో కారం వేసుకున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే కారం వేయకుండా అచ్చం పచ్చిమిర్చి ఘాటుతో కూడా ఈ పప్పు చేసుకోవచ్చు. నేను వీడియో కోసం కొంచెం కలర్ కూడా వస్తుంది కదండి, అందుకోసం 1 స్పూన్ కారం వేసుకున్నాను. 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నానండి. చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి పప్పుకి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి అంతే. ఎందుకంటే మనకు పప్పు ముందే ఉడికిపోయింది కాబట్టి వాక్కాయలు మనకు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ మనకు ఆవిరికి మెత్తగా మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ విజిల్స్ రానివ్వకండి. ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ పప్పు అనేది మాడిపోతుంది. ఒక 2 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని. ముందు ఒక 2 విజిల్స్, ఇప్పుడు ఒక 2 విజిల్స్ అంతే. మొత్తం 4 విజిల్స్ లో పప్పు అనేది ఉడికిపోతుంది. పప్పు అనేది ఉడికిపోయిందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా పప్పు అనేది కుక్ అయిపోయింది. అసలు వాక్కాయలు మనకి ఎక్కడ కనిపించట్లేదు చూడండి, మెత్తగా స్మాష్ అయిపోయినాయి. సో ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఏమో ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. ఒక్కసారి అలా మిక్స్ చేయండి. ఈ పప్పుకి కొంచెం ఉప్పు కారం అనేది సమానంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పప్పుకు తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కోసం అయితే బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోండి. ఖచ్చితంగా ఎండుమిర్చి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పప్పుకి. ఎండుమిర్చి వేగుతున్నప్పుడు దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి. అన్ని హాఫ్ స్పూన్ వేసుకుంటే జీలకర్ర మాత్రం 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు దినుసులు అనేవి దోరగా ఫ్రై చేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి. పప్పుకి కొంచెం తాలింపు అనేది మాడితే కూడా టేస్ట్ బాగుండదండి. సో సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి దినుసులు అనేవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు కరేపాకు కూడా వేసుకున్నానండి. కరేపాకు అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో ఒక 8 9 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీయకుండా దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేగుతున్నప్పుడే దాంట్లో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ తీసేసుకొని కట్ చేసుకొని ఇలా పొడవుగా వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. పప్పు ఉడికేటప్పుడు మాత్రం ఉల్లిపాయ వేయకండి, ఈ స్టేజ్ లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ చూడండి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయింది కదా. అలా కలర్ చేంజ్ అయిపోయి మగ్గిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ అంత అయితే ఇంగువ వేసుకోవాలి. ఇక్కడ ఈ స్టేజ్ లో ఇంగువ వేసుకోవడం వల్ల పప్పుకి రుచి మాత్రం చాలా చాలా బాగా వస్తుందండి. ఖచ్చితంగా అయితే ఇంగువ వేసుకోండి. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేయండి. మనకి చూడండి ఉల్లిపాయ అనేది లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి పింకిష్ కలర్ వచ్చి కొంచెం ముడుచుకున్నట్టు అవుతుంది ఉల్లిపాయ అనేది. అలా వేగాలండి, ఎందుకంటే అలా వేగితేనే ఈ పప్పుకి రుచి. ఎక్కువ అయితే ఫ్రై చేయకండి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా అలా ఫ్రై అయితే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ కి కొంచెం అతుక్కొని ఉంటుంది కదండి పప్పు అనేది. సో కొంచెం వాటర్ వేసుకున్నానండి. ఈ పప్పు అనేది మరీ పల్చగా ఉంటే బాగుండదండి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెమే వాటర్ వేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నుంచి మీకు పల్చగా తిన్నట్టు ఇష్టం అయితే కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు. బట్ మై సజెషన్ ఏంటంటే పప్పు అనేది ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసి కొంచెం మనకి ఆ పప్పు అనేది ఉడికించుకోవాలండి. తాలింపులో అలా బబుల్స్ గా వచ్చే వరకు ఉడికిచ్చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. మీకు నచ్చినట్టయితే లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ వాకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తినండి. రుచి మీరే వచ్చి నాకు కామెంట్ బాక్స్ లో చెప్తారండి, అంత కమ్మగా కుదిరింది. ఈ పప్పు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు ఈజీగా చూసేయచ్చు. రెసిపీ నచ్చిందా అండి? ఇంకెందుకండి ఆలస్యం, రేపే ఈ వాకాయలు తెచ్చుకొని పప్పు అనేది ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.
See you next video. For more videos, please like, share and subscribe.